హలో, చూస్తున్నారు కదా గోల్కొండ. దీని గురించి తెలుసుకుందాం. చాలా మంచి చరిత్ర ఉందండి దీనికి. ఒకప్పుడు వజ్రాల వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా వ్యవహరించిన గోల్కొండ హైదరాబాద్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచ ప్రఖ్యాతికి చెందిన కోహినూర్ డైమండ్ కూడా ఇక్కడ గనుల్లోనే లభించిందని చెప్తుంటారు. 400 ఏళ్ల చరిత్ర, ఘనమైన చరిత్ర కలిగిన ఈ గోల్కొండ కోట 1525లో కులీ కుతుబ్ షా చేత నిర్మించబడింది. ఒకప్పుడు గొల్లకొండగా ఇది పిలువబడేది. గొల్లకొండ అని పిలవబడటానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కథ ఏంటో చూద్దాము. 1143లో ఒకరోజు మంగళవరం అనే కొండ పైన గొర్రెల కాపరికి ఒక దేవతా విగ్రహం కనపడింది. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కాకతీయుల రాజుకి ఈ విషయం తెలియజేయబడింది. ఆ రాజు పవిత్రమైన ఆ విగ్రహాన్ని చుట్టూ ఒక మట్టి కోటని నిర్మించడం జరిగిందనమాట. అయితే 200 సంవత్సరాల తర్వాత, అంటే 1364లో బహమనీ పాలకులు ఈ కోటను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనేక చారిత్రక సంఘటనలకు నిశ్శబ్దంగా నిలిచిన ఈ మట్టి కోట 1507 నుంచి దాదాపు 62 ఏళ్ల వరకు మొదట 3 కుతుబ్ షాహీ రాజుల చేత 5 కిలోమీటర్ల చుట్టుకొలతలతో బ్రహ్మాండమైన గ్రానైట్ కోటగా విస్తరించబడింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1687లో ఈ కోటను ఆక్రమించడంతో ఖ్యాతి గడించిన కుతుబ్ షా పాలన గోల్కొండతో ముగిసింది. ఆ తరువాత ఈ కోటను ఔరంగజేబు నాశనం చేశాడు. ఈ కోటలో 87 అర్ధ వృత్తాకార బురుజులు కలవు. కొన్ని బురుజులపై పెరంగులు కూడా కలవు. 80 ప్రవేశ మార్గాలు, 4 డ్రాబ్రిడ్జిలు, ఇంకా రాజ సముదాయాలు ఈ కోటలో కలవు. 4 ప్రధాన సింహద్వారాలు, ఎన్నో రాజమందిరాలు, మసీదులు, దేవాలయాలు ఈ కోటలో ఉన్నాయి. తానీషా ఈ కోటలోనే శ్రీ రామదాసుని కారాగారంలో బంధించాడు. శ్రీ రామదాసుచే చెక్కబడిన సీతారామ లక్ష్మణుల బొమ్మలు ఈ కారాగారంలోనే ఉన్నాయి. ఈ కోటకి మరో మంచి లక్షణం ఏంటంటే, ఈ కోట శబ్ద వ్యవస్థకి పేరు పొందింది. ఈ కోటలో ఎత్తైన ప్రదేశాన్ని బాలాహిసార్ అని కూడా అంటారు. ఇది 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఎత్తైన ప్రదేశం. ఈ కోట ప్రవేశ మార్గంలో నుంచి చప్పట్లు కొడితే బాలాహిసార్కి వినిపిస్తుంది. దాడుల సమయంలో రాజులకి హెచ్చరికగా ఉండేందుకు ఇలా ఏర్పాటు చేశారన్నమాట. ప్యాలెస్లో ఫ్యాక్టరీలు, నీటి సరఫరా వ్యవస్థ, ఇంకా ప్రసిద్ధి చెందిన రహబాన్ పిరంగి ఈ కోట యొక్క ప్రధాన ఆకర్షణలు. ఈ కోటలో రహస్య భూగర్భ సొరంగం ఉందని భావిస్తుంటారు. అయితే ఈ సొరంగ మార్గం ద్వారా చార్మినార్కి చేరుకోవచ్చని అంటారు. అయితే ఎటువంటి ఆధారాలు అయితే ఇంతవరకు లభించలేదు. ఈ కోటలో కుతుబ్ షాహీ రాజుల సమాధులు ఉన్నాయి. గోల్కొండ బయట గోడ నుంచి ఉత్తరాన 1 కిలోమీటర్ దూరంలో ఇస్లామిక్ నిర్మాణ శైలిలో ఈ సమాధులు ఉన్నాయన్నమాట. ఈ సమాధుల చుట్టూ అద్భుతంగా చెక్కబడిన రాళ్ళు, ఇంకా అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. గోల్కొండ బయట ఉన్న 2 పవిలియన్లు ఇక్కడ ఆకర్షణలో ప్రధానమైనవి. గోల్కొండ కోటపై ఉన్న రాజదర్బార్ నుంచి ఈ కోటలో ఉన్న కళామందిర్ని వీక్షించవచ్చు. ఈ కోటలో కాకతీయులచే నిర్మించబడిన దేవాలయాలను కూడా చూడవచ్చు అనమాట. హైదరాబాద్ నుంచి గోల్కొండ కోట కేవలం 11 కిలోమీటర్ దూరంలోనే ఉంది. హైదరాబాద్ నగరం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకి వాయు మరియు రైలు, రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. స్థానిక రవాణా సదుపాయం కోసం లగ్జరీ లేదా సెమీ లగ్జరీ బస్సులతో పాటు ఆటో రిక్షాలు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ఈ కోట యొక్క ప్రత్యేక ఆకర్షణ ఈ మాయా శబ్ద వ్యవస్థ. ఈ కోట యొక్క ప్రవేశ ద్వారం వద్ద చప్పట్లు కొడితే దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఎత్తైన ప్రదేశం అయిన బాలాహిసార్ వద్ద వినిపిస్తుందనేసి చెప్తారు. దాడుల సమయంలో రాజులకు హెచ్చరికగా ఉండేందుకు ఇలా ఏర్పాటు చేశారన్నమాట. గోల్కొండ కోట బయట 2 వేరువేరు పవిలియన్స్ని గమనించవచ్చు. ఒకటి తారామతి గానా మందిర్, ఇంకోటి ప్రేమామతి నృత్య మందిర్ అనమాట. తారామంది, ప్రేమామతి అనే ఈ 2 అక్కా చెల్లెళ్ళు ఈ 2 అంతస్తుల వృత్తాకార వేదికపై ప్రదర్శనలు ఇచ్చేవారు అనమాట. గోల్కొండ కోటపై ఉన్న రాజదర్బార్ నుంచి ఈ కళామందిర్ని కూడా వీక్షించవచ్చు.
గోల్కొండ యొక్క చరిత్రకి జీవం కల్పించేలా ఇక్కడ నిర్వహించే ధ్వని మరియు కాంతి ప్రదర్శనలు అనేక మంది పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటుందన్నమాట. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ గాత్రంతో ఈ ప్రదర్శన ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో ఈ ప్రదర్శనని తిలకించవచ్చు. ఇప్పటికీ అంటే దాదాపు 800 సంవత్సరాల తర్వాత కూడా ఈ కోట హైదరాబాద్ యొక్క నిర్మాణ అద్భుతాలలో ఒకటిగా నిలిచింది అనడంలో అతిశయోక్తే లేదు. ఈ కోటని సందర్శించడానికి ప్రతిరోజు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలి వస్తుంటారు. ఇటీవల పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. మరి హైదరాబాద్కి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. అలాగే చుట్టుపక్కల ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా ఇది గోల్కొండను సందర్శించవచ్చు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. అయితే గోల్కొండ అక్కడికి వెళ్ళాలంటే కనీసం 4-5 అవర్స్ స్పెండ్ చేయవలసి ఉంటుంది. అన్నీ చూడాలి, అలాగే కొంచెం ఓపిక కూడా ఉండాలి. పైన ఎక్కాలి, మెట్లు చాలా చాలా పెద్దగా చాలా ఎత్తులో ఉంటుంది. దాదాపు 125 అడుగుల ఎత్తులో ఇది గోల్కొండ కోట ఉంది. చాలామంది మరి అయితే పెద్దవాళ్ళు అయితే నడవలేరు. యంగ్స్టర్స్ పైకి వెళ్ళి మరి మొత్తం గోల్కొండ అంతా తిరిగి చూస్తున్నారు. వీలైనంత వరకు వెళ్ళి చూడండి, ఆనందించండి. ఈ వీడియో అంతా చూడండి. గోల్కొండ యొక్క కట్టడాలు ఎలా ఉన్నాయి, అప్పట్లో అన్ని వందల సంవత్సరాల క్రితం ఎలా కట్టారు, ఏ విధంగా కన్స్ట్రక్షన్స్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి, అలాగే మరి రాజుల యొక్క దర్బార్లు ఎలా ఉన్నాయి, ఎలాగా వాళ్ళు మెయింటైన్ చేశారు, వాళ్ళ నిర్మాణ శైలి ఎలా ఉంది, వాళ్ళ కల్చర్ ఎలా ఉంది, ఆర్కిటెక్చర్ అంతా కూడా మీరు చూడొచ్చు. వెళ్ళి చూసి ఆనందించండి. ఈ వీడియో అంతా చూడండి. చాలా వరకు గోల్కొండ అంతా షూట్ చేశాము. వీడియో అంతా చూడండి. మొత్తం గోల్కొండ షూట్ చేయడం జరిగింది. అంతా చూసి ఆనందించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.